హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. మొదట ఒక ప్రభుత్వ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 సార్లు అబార్షన్ చేయించారని, ఉద్యోగ పదోన్నతి బదిలీల పేర్లతో బెదిరించి శారీరకంగా మానసికంగా వేధించారని ఆమె మీడియా ముందు కన్నీటితో చెప్పడం సంచలనం సృష్టించింది. ఈ ఆరోపణలు బయటికి రాగానే రాజకీయంగా ఈ కేసు ఒక్కసారిగా పెద్ద మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసిన మహిళకు గతంలోనే పెళ్లి జరిగిందన్న ఆధారాలు ఇప్పుడు బయటికి రావడం. 2018లో సంసాని భవానీ శంకర్ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగినట్టు డాక్యుమెంట్లు, ఫోటోలు, ఇతర ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, తన భర్త నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె 7 ఏళ్ల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది. అప్పట్లో ఆమె బాధితురాల్లాగా కేసు పెట్టిన రికార్డులు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. మరో కీలక అంశం ఏంటంటే, అదే మహిళ గతంలో మీడియా ముందు నాకు పెళ్లి కాలేదు అని స్పష్టంగా చెప్పడం, కానీ తాజా ఆధారాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ కేసులో నిజమేంటి, అబద్ధం ఏంటి అన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. జనసేన నేతలు ఈ విషయాన్ని బలంగా ప్రస్తావిస్తూ, బాధితురాలుగా చెప్పుకుంటున్న మహిళ అసలు నిజాలు దాచిపెట్టి ఎమ్మెల్యేపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు ఆ మహిళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్లే నా భర్త నాగమరెడ్డితో నాకు విభేదాలు వచ్చాయని చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కీలకంగా మారాయి. అంటే ఆమె దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలకు కూడా ఎమ్మెల్యేనే కారణమని ఆమె చెప్తుంది. ఇదే సమయంలో వరుస పెళ్లిళ్లు చేసుకున్న ఆ మహిళ ఇప్పుడు రాజకీయంగా కుట్రలో భాగంగా ఆరోపణలు చేస్తుందని జనసేన కార్యకర్తలు, నాయకులు కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారం ఒక వ్యక్తిగత కేసుగా మొదలయ్యి రాజకీయ రంగు పులుముకుంటూ ముందుకు సాగుతుంది. ఇంత జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లడం మరింత కలకలం రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పార్టీ నియమించిన విచారణ కమిటీకి కూడా అందుబాటులో లేకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. కమిటీ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తున్నారు. విచారణకు రాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని, అజ్ఞానంతో ఉండడం వల్ల ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే పరిస్థితికి వస్తుందని కమిటీ హెచ్చరిస్తుంది. ఈ కేసుపై ప్రభుత్వం కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా కఠినంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా నిజం ఏదైనా బయటకు రావాలన్నదే నాయకత్వం అన్న ఆలోచనగా కనిపిస్తుంది. అందుకే ఈ వ్యవహారం తేల్చేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయడం జనసేన తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు బాధితురాలుగా చెప్పుకుంటున్న మహిళ మీడియా ముందు చేసిన ఆరోపణలు ఒక్కొక్కటిగా పెద్ద సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి టెలిగ్రామ్ చాటింగ్ ద్వారా వేధింపులు మొదలయ్యాయని, తనకు ఇష్టం లేకపోయినా కారును పంపించి బలవంతంగా తీసుకువెళ్లేవారని ఆమె వాపోయారు. జాబ్ ప్రమోషన్, ట్రాన్స్ఫర్ పేరుతో బెదిరించి బలాత్కారం చేశారని, న్యూడ్ ఫోటోలు పంపాలని ఒత్తిడి తెచ్చారని చెప్పడం సంచలనంగా మారింది. అత్యంత తీవ్రమైన ఆరోపణ ఏంటంటే, 5 సార్లు గర్భం రావడం, ఎమ్మెల్యే తన స్నేహితుడి ద్వారా అబార్షన్లు చేయించాడన్నది. ఆమె సంజీవని హాస్పిటల్లో 2 సార్లు అబార్షన్ జరిగిందని చెప్పింది. కానీ అదే హాస్పిటల్ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి తమ హాస్పిటల్లో ఆమెకు ఎలాంటి అబార్షన్స్ జరగలేదని, దీనికి సంబంధించిన రికార్డులు కూడా లేవని స్పష్టంగా చెప్పింది. ఈ ప్రకటన కేసును మరో కొత్త మలుపు తిప్పింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు నన్ను ప్రలోభ పెట్టి హనీ ట్రాప్ చేయించారనే ఆరోపణలు కూడా ఆమె ఖండించారు. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేదని, తనకు జరిగిన అన్యాయంపై మాత్రమే మాట్లాడుతున్నానని ఆమె చెప్పింది. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గతంలో వైసీపీ నుంచి సర్పంచ్ గా పనిచేశారని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ కోణాన్ని మరింత బలపరిచాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు
ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి ఆరోపణలు, మరో వ్యక్తి నిరాకరణల వరకే పరిమితం కాలేదు. గత వివాహం, పాత ఎఫ్ఐఆర్, హాస్పిటల్ స్టేట్మెంట్లు, రాజకీయ నేపథ్యం, ఆల్ దీస్ హ్యావ్ టర్న్ దిస్ ఇష్యూ ఇంటూ ఏ ఫుల్ బ్లోన్ పొలిటికల్ కాంట్రవర్సీ. సోషల్ మీడియాలో రోజుకో కొత్త డాక్యుమెంట్, రోజుకో కొత్త వాదన బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై 3 సభ్యుల విచారణ కమిటీ నియమించి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని అందజేసింది. విచారణ నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో ఉన్న నిజానిజాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ స్పష్టంగా చేసింది. ఈ కేసు ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణల స్థాయిని దాటి రాజకీయ విశ్వసనీయత, పార్టీ ఇమేజ్, న్యాయ వ్యవస్థ పాత్ర వంటి అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది. నిజం ఏదైనా, అబద్ధం ఏదైనా విచారణలో బయటపడాల్సిందే. అప్పటి వరకు ఈ వివాదం రాజకీయాల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో. మీ దివ్య, రవి రిపోర్ట్స్.